బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ బర్త్డే అవడంతో ఇక జోష్న ఎలా అయినా నేను బావకి హ్యాపీ బర్త్డే చెప్పాలి, బావని విష్ చేయాలి అని పారిజాతంతో అంటుంది. ఏంటి విష్ చేసేది? చిన్న విషయాన్ని ఈ ఇంట్లో అందరూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఆల్రెడీ రాత్ర జరిగినంత మర్చిపోయావా ఏంటి? ఇప్పుడు గనుక నువ్వు అక్కడికి వెళ్తే ఈ ఇంట్లో పెద్ద సునామీనే వస్తుంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు గ్రాని? నాకంతా అనవసరం. బావకి ఎలా అయినా నేను విష్ చేయాలి. అది ఎలా చేయాలో ముందు దాని గురించి చెప్పు. ఒసేయ్, అయినా అందరినీ పర్మిషన్ అడిగి వెళ్తామా ఏంటి? నువ్వు డైరెక్ట్గా మీ బావ ఇంటికి వెళ్ళి మీ బావకి విష్ చేసి తర్వాత తిరిగి వచ్చే అయిపోతుంది అని పారిజాతం చెప్తుంది. ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం అంటూ గట్టిగా అరుస్తాడు. పారిజాతం జోష్న షాక్ అయిపోతారు. బాబోయ్, ఈ ముసలోడు వినేశాడా అని ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటే ఇక శివనారాయణ, నువ్వు నా మనవరాల పక్కన చేరొద్దు, నా మనవరాలతో తిరగద్దు అనేది ఇలాంటి చచ్చు సలహాలు ఇస్తావని నీకింకా సిగ్గులేదా, లేదంటే బుద్ధి లేదా అని పారిజాతం తిడుతూ ఉంటే ఇక జోష్న, తాత అయినా ఇప్పుడు ఏం జరిగిందని ఎందుకలా కోపడుతున్నావు? బావని తప్పేముంది? నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? అసలు నీకు సిగ్గనేదే ఉందా అని శివనారాయణ అంటాడు. ఇక జోష్న, తాత అవును మరి, ఆ కార్తీక్ పూజలో ఏం చెప్పాడు? ఒకవేళ నువ్వు మాట ఇచ్చావు మా ఇద్దరి పెళ్లి చేస్తానన్న విషయం నాకు ముందే తెలిసినా నేను దీపమెళ్ళలోనే తాళి కట్టేవాణ్ణి అని చెప్పాడు. మర్చిపోయావా? అంటే ఏంటి? నీ ప్రేమని కానీ నిన్ను కానీ వాడు ఏమాత్రం యాక్సెప్ట్ చేయనని తేల్చి చెప్పేశాడు. అలాంటి వాడి కోసం విష్ చేయడానికి వెళ్తావా? అసలు నీకు బుద్ధుందా? చూడు పారిజాతం, నా మనవరాలు గనుక ఆ ఇంటికి వెళ్ళి వాడిని విష్ చేస్తే మాత్రం ఈ ఇంట్లో అదే నీకు చివరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకో అని శివనారాయణ కోపంగా వెళ్ళిపోతాడు. ఇక జోష్న, ఏం చేస్తాడు తాత? బావని పంపించేశాడు, అత్తని పంపించేశాడు, మనవరాన్ని కూడా పంపించేస్తాడా? చూద్దాం ఏం చేస్తాడు. గ్రాని, నిన్ను కూడా పంపించేస్తాడా? వసి, అలా పంపించేస్తాడా అని మీ తాతని రెచ్చగొట్టి నువ్వే నన్ను ఈ ఇంటికి దూరం చేసేలాగా ఉన్నావే. ఆ మాటలు కాసేపు పక్కన పెట్టు, నీకు దండం పెడతాను. గ్రాని, నువ్వేం చేసినా సరే నేను మాత్రం బావని వెళ్ళి విష్ చేయాల్సిందే. బావని హక్ చేసుకుని విష్ చేసి వస్తాను. ఇంకెందుకే, వెళ్ళి ముద్దు పెట్టుకో. కుదిరితే అది కూడా చేస్తాను. ఎవరిని అనుకుంటున్నావు? బావని. వసేయ్, ఆ పని మాత్రం చేయకే. అయితే ఏదైనా సలహా ఉంటే చెప్పు. చెప్తా. ఫోన్ ఉందిగా, డైరెక్ట్గా వెళ్ళడం ఎందుకు? ఫోన్ చేసి మీ బావని విష్ చెయ్యు, అయిపోతుంది కదా, ఏ సమస్య ఉండదు అని వెనకాలే ఇక జోష్న, సరే అలాగే చేస్తాను. ఫోన్ ఏది? ఎవరైనా ఉన్నారా అంటూ అటు ఇటు చూస్తూ, నా ఇంట్లో కూడా దొంగచాటుగా బ్రతకాల్సి వస్తుంది, ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇదంతా ఆ దీప వల్లే అని జోష్న దీపని తిడుతూ ఇక కార్తీక్కి ఫోన్ చేస్తుంది. ఇంతలోకి అప్పుడే కార్తీక్ ఫోను ఇక టేబుల్ మీద ఉంటుంది. అప్పుడే శౌర్య అక్కడ ఉంటుంది. ఇక శౌర్య కార్తీక్కి ఫోన్ రావడంతో ఫోన్ని లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. ఒక్కసారిగా జోష్న, హ్యాపీ బర్త్డే బావా అని వెనకాలే ఇక శౌర్య, హలో నేను శౌర్యని, మీరు మా నాన్నతో మాట్లాడాలా? ఎవరు మీరు అని అంటుంది. ఒక్కసారిగా జోష్న, ఇదేంటి ఈ శౌర్య ఫోన్ లిఫ్ట్ చేసింది, నేను బావతో మాట్లాడదామనుకుంటే అని కాల్ కట్ చేసేస్తుంది. ఇక పారిజాతం, జోష్న ఆ శౌర్యకి మీ బావకి ఫోన్ ఇవ్వు అంటే సరిపోయేది కదా. ఏంటి గ్రాని, దాని పర్మిషన్ నేను అడిగేది, అందుకే కాల్ కట్ చేశాను, మళ్ళీ చేస్తాను అంటూ జోష్న ఇక మళ్ళీ ఫోన్ చేస్తుంది. అప్పుడే దీప, జోష్న ఫోన్ లిఫ్ట్ చేశారా అని పారిజాతం అంటూ ఉంటే, ఆగు గ్రాని అని చెప్పి అంటుంది. ఇక శౌర్య మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉంటే అప్పుడే దీప ఆ ఫోన్ని తీసుకొని, ఇదేంటి జోష్న ఫోన్ చేస్తున్నట్టుంది అని చెప్పేసి ఇక దీప ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని అనగానే ఇక జోష్న అని అంటుంది. ఏయ్ దీప, మా బావ ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసావేంటి? అసలు నీకెంత ధైర్యం ఉంటే మా బావ ఫోనే పట్టుకుంటావు, అది కూడా కాల్ లిఫ్ట్ చేస్తావా అని అనగానే, చూడు నేనిప్పుడు ఆయన భార్యని, ఆయన ఫోన్ మీద నాకు పూర్తి అధికార హక్కు ఉంటుంది. అయినా ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే అంత పెద్ద తప్పేదో జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావేంటి అని దీప అంటుంది. ఇక జోష్న, ఏ దీప, అనవసరంగా బావ సపోర్ట్ ఉందని రెచ్చిపో మాకు. నేను రెచ్చిపోవట్లేదు, నేను నార్మల్గానే ఫోన్ లిఫ్ట్ చేశాను, నువ్వే తెగగించుకుంటున్నావు.
అసలు ఇంతకీ ఫోన్ ఎందుకు చేశావు? అది నీతో చెప్పాలా ఏంటి? నేను మా బావతో మాట్లాడదామని చేశాను. బావకి ఫోన్ ఇవ్వు. ఆయన ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. బావ ఫోన్ మర్చిపోయి బయటికి వెళ్ళాడా? అవును. ఇప్పుడేంటి అని దీప అనగాలే, ఏయ్ దీప, బావ ఎప్పుడుకొల్లా వస్తాడు? తెలీదు. ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనేం కాదు, నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. నాకు చాలా పనుంది, ఉంటా అంటూ దీప కాల్ కట్ చేసిపోతూ ఉంటే అప్పుడే శౌర్య, అమ్మా నాన్న ఫోను నాకివ్వు నాకివ్వు అంటూ ఫోన్ లాక్కొని ఇక తీసుకుని వెళ్ళిపోతుంటే ఇంతలోకి దీప, సారీ జోష్నా, ఫోన్ చేసి కార్తీక్ బాబుని ఏదో ఒక రకంగా నువ్వు ఇబ్బంది పెడతావు. అందుకే ఇంట్లో కార్తీక్ బాబు ఉన్నా కార్తీక్ బాబు లేరని నీతో అబద్ధం చెప్పాను అని దీప మనసులో అనుకుంటుంది. ఇంతలోకి శౌర్య, నాన్న రా వచ్చి కూర్చో అని చెప్పేసి ఇక టేబుల్ దగ్గర కూర్చోపెడుతుంది. కాల్ కట్ అవ్వకపోవడంతో జోష్నకి వాళ్ళ మాటలన్నీ వినిపిస్తాయి. ఇక పారిజాతం, ఏమైంది మనవరాలా అని చూస్తూ ఉంటే ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తుంది. ఇక కార్తీక్ని కూర్చోమని దీపే అన్నీ వడ్డిస్తూ ఉంటే ఇంతలోకి కాంచన, చూసావరా కార్తీక్, దీపకి నువ్వంటే ఎంత ప్రేమో, నీకు ఇష్టమైన ప్రతి ఐటెంని తయారు చేసింది అని వెనకాలే ఒక్కసారిగా జోష్న పారిజాతం ఆ మాటలన్నీ వింటారు. ఇక కార్తీక్, థ్యాంక్ యూ దీప, ఇవన్నీ నాకు ఇష్టమని నీకెలా తెలుసు? కార్తీక్ బాబు, మనల్ని అభిమానించే వాళ్ళు మనసేంటో ఆ మాత్రం తెలుసుకోకుండా ఎలా ఉంటాను అని చెప్పి దీప అనగాలనే, మా దీప ఎప్పుడు ఇంతే బాబు, తను ఎవరినైనా అభిమానించిందంటే వాళ్ళ మీద చచ్చే వరకు ప్రేమని చూపిస్తుంది అని వెనకాలనే జోష్న కాల్ కట్ చేసేస్తుంది. ఇక పారిజాతం, విన్నావా, ఆ దీపని అక్కడ సన్మానాలు చేస్తున్నారు, చూస్తూనే ఉన్నావుగా. ఇక నువ్వు అక్కడికి వెళ్ళి మీ బావని విష్ చేయాల్సిన అవసరమే లేదు. చూసావుగా ఆ దీప ఏం చేస్తుందో? లేదు గ్రాని, ఎలా అయినా నేను బావని ఆ దీప కళ్ళ ముందే డైరెక్ట్గా హాక్ చేసుకొని విష్ చేస్తాను. ఎలాగే అది? ఎలాగా? ఈరోజు కార్తీక పౌర్ణమి, ఖచ్చితంగా బావ అలాగే అత్త కార్తీక పౌర్ణమికి నదిలో దీపాలు వదులుతారు, అక్కడికే వెళ్ళి తేల్చుకుంటాను, చూస్తూ ఉండు అని జోష్న కోపంగా వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే దశరథ, సుమిత్ర ఏమైంది? రాత్రి నుంచి నువ్వు ఇలాగే ఉన్నావు. అది కాదండి, జోష్న కార్తీక్ మీద ఇంత ప్రేమని పెంచుకుంటుందని నేను అస్సలు అనుకోలేదండి. దాన్ని చూస్తుంటే చాలాగా జాలేస్తుంది నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ మనం ఇలా కఠినంగా ఉండకపోతే జోష్న మనసు మారదు. అందుకే జోష్నని ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను. మీరు చెప్పారండి, కానీ అది ఎంత జరిగినా కార్తీక్ పుట్టినరోజుని మర్చిపోలేదు. అలాగే వాళ్ళ బావని విష్ చేయాలని అది ఎంత తపన పడుతుందో చూశారుగా. అదంతా చూస్తుంటేనే నా మనసంతా చాలా బాధగా అనిపిస్తుంది. సుమిత్ర, కొన్ని విషయాల్లో మనం కఠినంగా ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మనం ఇప్పుడు కార్తీక్ విషయంలో జోష్నతో కఠినంగా ఉంటేనే జోష్న మనసు కూడా మారుతుంది. సరే అండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఈవినింగ్ దీపాలు వదలాలి, గుర్తుంది కదా? అదేంటిది అలా అంటావు సుమిత్ర? ప్రతి ఏడు చేస్తుంది కదా. అలాగే చేస్తాం, సరేనా? త్వరగా వచ్చేయండి అని సుమిత్ర చెప్తుంది. ఇంకా ఒక పక్కన దీప అయితే కార్తీక్కి టిఫిన్ని ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. ఇక కార్తీక్, దీప మనసులో నా మీద కేవలం అభిమానమే ఉందా, లేదంటే ప్రేమ కూడా ఉందా అని కార్తీక్ అనుకుంటాడు. ఇంతలోకి కాంచన, అనసూయ దీప కార్తీక్ల అన్యోన్యతని చూసి ఆనందపడిపోతారు. ఇంకా రాత్రి అవడంతో దీప అలాగే కార్తీక్, ఇక శౌర్య, కాంచన చాలా అందంగా రెడీ అవుతారు. ఇక కార్తీక్ ఏమో దీపకి నచ్చిన వైట్ కుర్తాని వేసుకుంటాడు. ఇక దీప, చాలా బాగున్నాయి కార్తీక్ బాబు మీకు ఈ బట్టలు. థ్యాంక్స్ దీప, నీ సెలెక్షన్ నాకు బాగా నచ్చింది అని అంటాడు. ఇక అందరూ కూడా దీపాలు వదలడానికి కోనేటి దగ్గరికి బయలుదేరుతారు. ఇక ఇంతలోకి సుమిత్ర కూడా జోష్నని అలాగే పారిజాతాన్ని ఇక దశరథని తీసుకొని కోనేటికి బయలుదేరుతుంది. ఇక పారిజాతం అక్కడ ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏంటో. ఈ జోష్న ఏమో అక్కడ కార్తీక్ని హక్ చేసుకొని మరీ విష్ చేస్తాను అంటుంది. ఏం జరుగుతుందో ఏంటో, ఆ దేవుడే నన్ను కాపాడాలి అని చెప్పేసి పారిజాతం అనుకుంటుంది. ఇక ఇంతలోకి దీప కార్తీక్ వాళ్ళు దీపాలు వెలిగించుదామని చెప్పేసి అన్ని దీపాలని టేబుల్ మీద పెట్టి ఇంకా దీపాలను పెట్టి వెలిగిస్తూ ఉంటారు. ఇక ఇంతలోకి అప్పుడే జోష్న అక్కడికి వస్తుంది. ఏంటి దీపా, మా బావని దీపాలు వెలిగించి
ముగ్గులోకి దింపాలని చూస్తున్నావా అని వెనకాలే ఒక్కసారిగా దీప ఇంకా అలా అనడంతో ఒక్కసారిగా కార్తీక్, జోష్న అనవసరంగా ఇక్కడ గొడవ చేయొద్దు. గొడవ చేయడం ఏంటి బావా? ఎన్ని సంవత్సరాల నుంచో నిన్ను విష్ చేయాలి, నీ బర్త్డేని ఇలా చేయాలి అలా చేయాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఈ దీప నా కలలన్నీ కూల్చేసింది. నా అనుకున్న నిన్ను దాని సొంతం చేసుకుంది. నీ బర్త్డేకి విష్ చేయడానికి ఇలా పరాయిదాల్లాగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. దీనంతటికి కారణం ఈ దీప కాదు అని వెనకాలే ఇక కాంచన, అది కాదు జోష్న, నేను చెప్పేది విను. బాగుందత్త, చాలా బాగుంది. ఎప్పుడు చూసినా నా మేనకోడలే నా కోడలు అంటూ నా మీద ఎంతో ప్రేమ చూపించేదానివి. ఈరోజు అదంతా అబద్ధం అనిపిస్తుంది. జోష్న, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని కార్తీక్ అంటాడు. నువ్వాగు బావా, నేనిక్కడికి వచ్చింది నిన్ను విష్ చేయడానికి, అంతేగాని మీతో గొడవ పట్టడానికి కాదు. మరేంటిదంతా అని కార్తీక్ అంటాడు. సరే బావా, నిన్ను విష్ చేసే ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పేసి జోష్న ఇంకా కార్తీక్ దగ్గరగా వచ్చి కార్తీక్ని హక్ చేసుకుందామని ట్రై చేస్తూ ఇక ముందుకి రాగానే అప్పుడే దీప కాలు తగిలి జోష్న కింద పడిపోతుంది. ఇక కార్తీక్ ఏమో పక్కకి ఒరిగి కరెక్ట్గా దీప మీద పడిపోతాడు. అది చూసిన పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఒసే జోష్న, మీ బావని హక్ చేసుకుంటాను, విష్ చేస్తాను అన్నావు, కానీ ఆ దీప ఏం చేసిందో చూడు అని చాలా కోపంగా చూస్తూ ఉంటే ఇక జోష్న కింద పట్టడంతో దీప చెయ్యందిచ్చి అనుకోని దానికి చేస్తే ఇలాగే జరుగుతుంది, ఇప్పటికైనా వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండు అని అంటుంది. దీపా, మా బావని విష్ చేసి హక్ చేసుకుందామంటే కాకుండా చేస్తావా? చెప్తా, కోనేట్లో మా బావతో పాటు నువ్వు దీపాలు ఎలా వదులుతావో నేను చూస్తాను అంటూ జోష్న మనసులో అనుకొని ఇక అక్కడి నుంచి సుమిత్ర వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంతలోకి సుమిత్ర, దశరథ, ఇక శివనారాయణ, పారిజాతం అందరూ కూడా దీప కార్తీక్లని చూస్తారు. ఇక అలా చూడగానే ఒక్కసారిగా సుమిత్ర, క్షమించు వదినా, వాడి పుట్టినరోజని తెలిసి కూడా వాడిని విష్ చేయలేకపోతున్నాను అని మనసులో బాధపడుతుంది. ఇక అందరూ కలిసి కోనేటి దగ్గరకు వచ్చి దీపాలని వదులుతూ ఉంటారు. ఇక దీప, కార్తీక్ ఇద్దరు కలిసి కోనేటిలో దీపాలని వదులుతూ ఉంటారు. ఇంతలోకి జోష్న ఒక అమ్మాయిని పురమాయిస్తుంది. తనని దీపని కోనేటిలో తోసేయమని చెప్తుంది. ఇక తను దీపని కోనేటిలో తోసేయడానికని చెప్పేసి దీప దగ్గరికి వస్తుంది. దీపని తోయబోయి కార్తీక్కి చెయ్యి తగిలి ఇక కార్తీక్ నీళ్ళల్లో పడిపోతాడు. ఒక్కసారిగా అది చూసి అక్కడ ఉన్న అందరూ కూడా అయ్యో అయ్యో నీళ్ళల్లో పడిపోయాడు, ఎవరైనా కాపాడండి అని అంటూ ఉంటే ఇక కాంచన, నా కొడుకుకి ఈత కొట్టడం కూడా రాదు, కార్తీక్, ఒరే కార్తీక్ అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప నీళ్ళల్లోకి దూకుతుంది. ఇక కార్తీక్ని నీళ్ళల్లోంచి బయటికి లాగి కాపాడుతుంది. ఇక సుమిత్ర అలాగే అందరూ జోష్న కంగారు పడిపోతూ ఉంటారు. ఇక పారిజాతం అయితే, పాపిష్టిదానా, నీ మెడలో తాళి కట్టిన దానికి నా మనవడు ఎప్పుడు లేంది కోనేట్లో దీపాలతో వదులుతూ కోనేట్లో పడిపోయాడు, అంతా నీ వల్లే. నువ్వే ముహూర్తాన ఈ ఇంటికి వచ్చావో అప్పటి నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి అని వెనకాలనే ఇంకా కాంచన, పిన్ని, నా కోడల్ని ఒక్క మాట కూడా అనొద్దు. ఈరోజు నా కోడలు లేకపోయి ఉంటే కార్తీక్ అసలు దక్కేవాడే కాదు అని వెనకాలనే, కార్తీక్, కరెక్ట్గా చెప్పావు మమ్మీ, ఈరోజు దీప లేకపోయి ఉంటే నా ప్రాణాలు నిజంగానే పోయేవి. ఒక అందుకు దీపని పెళ్లి చేసుకోవడమే మంచిదైందేమో అని కార్తీక్ అంటాడు. ఇక జోష్న, ఏం చేసినా ఆ దీపనే సపోర్ట్ చేస్తావు కదా బావా, ఎన్ని చెప్పినా మమ్మల్ని మాత్రం ఇలా బయట వాళ్ళగా చూస్తావు కదా అని వెనకాలనే శివనారాయణ, బయట వాళ్ళతో మీకు అసలు మాటలెందుకు, అలాంటి వాళ్ళతో మాట్లాడి మన పరువుని ఇంకా దిగజార్చొద్దు, పదండి ఇక్కడి నుంచి అంటూ అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక దీప వాళ్ళు ఇంటికి వస్తారు. వచ్చేసరికి ఇల్లంతా డెకరేట్ చేసి స్వప్న అలాగే కాశీ, దాసు ముగ్గురు కూడా ఇక కార్తీక్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్వప్న, హ్యాపీ బర్త్డే అన్నయ్య, హ్యాపీ బర్త్డే బావా అంటూ కార్తీక్ని విష్ చేస్తారు. ఇక దాసు కూడా, హ్యాపీ బర్త్డే కార్తీక్, థ్యాంక్ యూ మావయ్య, మీరు దీప వదిన చెప్పింది, అలాగే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయమని అంది, అందుకే మీరు వచ్చేసరికల్లా మేము ఇవన్నీ రెడీ చేస్తాం, ఇక నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తే కేక్ కట్ చేద్దాం అని స్వప్న అంటుంది. ఇక కార్తీక్ లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాడు. ఇంతలోకి కాంచన, దీప, అక్కడ గొడవైందని నువ్వేమీ బాధపడద్దు, ఆనాడు ఇలాగే 12 ఏళ్ల క్రితం నా కొడుకు కోనేట్లో పడిపోతే అప్పుడు కూడా ఒక అమ్మాయి నా కొడుకుని కాపాడింది, ఇప్పుడు కూడా నువ్వు నా కొడుకుని కాపాడావు, నిజానికి వాడికి నీలగండం ఏదైనా ఉందేమో అని చెప్పేసి కాంచన అంటుంది.
ఒక్కసారిగా దీప 12 ఏళ్ల క్రితం కార్తీక్ బాబు నీళ్ళలో పడిపోయారా, అదేంటి అని అనుకుంటూ ఇక దీప అక్కడే నుంచొని అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ వస్తాడు. ఇక దీప, కార్తీక్, శౌర్య ముగ్గురు కలిసి కేక్ కట్ చేస్తారు. అందరూ కూడా సెల్ఫీలు దిగి ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇంతలోకి శౌర్య ఏమో గడ్డం తాత మనం బాలాట ఆడుకుందాం రా అని చెప్పేసి దాసుని తీసుకొని ఇక బాలాట ఆడుతూ ఉంటే అప్పుడే బాల్ రూమ్లోకి వెళ్తుంది. ఇక దాసు కూడా రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడే గోడ మీద దాసు ఫోటో ఉంటుంది. అది చూసి దాసు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడే అనసూయ అక్కడికి వస్తుంది. ఏంటి బాబు అలా చూస్తున్నారు, నా తమ్ముడు ఫోటో అదే పనిగా చూస్తున్నారేంటి అని వెనకాలనే, ఏంటి ఇతను మీ తమ్ముడా, అవును అని చెప్పి అనసూయ అంటుంది. ఒక్కసారిగా దాసు, కుబేరు దీప వాళ్ళ నాన్న, నమ్మలేకపోతున్నానే అని చెప్పేసి ఇంకా వెంటనే మిమ్మల్ని ఒకటి అడగాలి, మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి. అయ్యో నా తమ్ముడు ఎప్పుడో చనిపోయాడు బాబు అని అంటుంది. ఇదేంటి కుబేర్ చనిపోయాడా అని దాసు అనకాలే, నా తమ్ముడు మీకు తెలుసా, చెప్పండి బాబు, నా తమ్ముడు మీకు ఎలా తెలుసు అని అంటూ ఉంటే ఇక దాసు, అయితే ఇప్పుడు సుమిత్ర వదిన కూతురు గురించి ఎలా తెలుస్తుంది, ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఈమెతో ఎలా మాట్లాడాలి అని చెప్పి దాసు, మిమ్మల్ని ఒక విషయం గురించి అడుగుతాను చెప్తారా, చిన్నతనంలో ఒక పసికందుని మీ తమ్ముడు ఇంటికి తీసుకొచ్చాడా, చెప్పండి, 20 ఏళ్ల క్రితం. అనసూయ, ఈ విషయం నీకెలా తెలుసు, చెప్పండి బాబు, ఈ విషయం గురించి మీకెలా తెలుసు అంటే, ఆ పాప ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు తెలుసా, చెప్పండి, దయచేసి ఆ విషయం చెప్పండి, ఆ పాప ఎవరు కాదు మా సుమిత్ర వదిన కూతురు, చెప్పండి అని వెనగానే అనసూయ షాక్ అయిపోతుంది. ఇక దాసు అనడంతో వెంటనే, మీరు వెతుకుతున్నది ఎవరినో కాదు, మా దీపే ఆ పాప, అవును నా తమ్ముడు పిల్లలు లేదనే బాధతో దిగులుతో ఉండేవాడు, అలాగే వాడి భార్య కూడా ఆ దిగులుతోనే కన్ను మూసింది. అప్పుడే దీప వాడికి బస్టాండ్లో దొరికింది. అప్పుడు వాడు నా దగ్గర ఒట్టు వేయించుకున్నాడు ఈ విషయాన్ని ఎవరితో చెప్పదు అని. ఈ విషయాన్ని దీపకు కూడా నేను చెప్పలేదు. నిజానికి దీప నా తమ్ముడి కూతురు కాదు అని వెనకాలే, అంటే సుమిత్ర వదిన కూతురు దీప, నాకు ముందు నుంచి దీపని చూసినప్పుడల్లా సుమిత్ర వదిని చూసినట్టే అనిపించేది. ఆ మంచితనం, ఆ మాట తీరు అన్నీ కూడా. అలాగే ఆ దేవుడే వీళ్ళని ఇలా కలిపుంటాడు. మంచి వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం జరగదు, మంచి జరుగుతుంది. అందుకే కాంచన తన కోడల్ని చేసుకోవాలనుకుంది. ఆ భగవంతుడే ఈ రూపంలో కాంచన కోరికని నెరవేర్చాడు అని చెప్పి దాసు అనుకుంటాడు. ఇక అనసూయ, అసలు మీరు సుమిత్ర వదిన కూతురు అంటున్నారేంటి, మా దీప కూతురు, సుమిత్ర గోరి కూతురు జోష్న కదా అని వెనకాలనే, లేదు జోష్న నా కూతురు, ఇదంతా మా అమ్మ చేసిన నాటకం, మా అమ్మ చేసిన కుట్ర, ఇది ఇప్పుడే అందరికీ తెలిసేలా చేస్తాను అని దాసు అంటాడు. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.